ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో వారాహిమాత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఒక పక్క వర్షం అయినా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వర్షంలో కూడా అమ్మవారు దర్శించుకుంటేందుకు భక్తులు క్యూ లైన్లో ఉన్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయము కుర్తాలపీఠ వారు నిర్వహిస్తున్నటువంటి వారాహిమాత నవరాత్రి మహోత్సవాలు క్యూ లైన్ చూస్తున్న ప్రస్తుతం వర్షంలో కూడా అమ్మవారి దర్శించడానికి భక్తులు క్యూ లైన్ ఉన్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆదిపరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయము వారాహిమాత దశమహావిద్యా దేవతలు కొలువైనటువంటి ప్లేసు మీరు ప్రస్తుతం చూస్తున్నారు. వారాహిమాత నవరాత్రి మహోత్సవాలు 7వ రోజు ఈరోజు అయిన భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లో ఉన్నారు. అభిషేక కార్యక్రమం నుంచి కూడా దర్శనం వరకు కూడా భక్తులు క్యూ లైన్లోనే ఉండి అమ్మవారు దర్శించుకున్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. కుర్తాలపీఠం ప్రధాన దేవాలయము రామకృష్ణపురము కొలువైనటువంటి శ్రీ 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 మౌనస్వామి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో దేవాలయం పీఠం యొక్క సెక్రటరీ మునిపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు క్యూ లైన్లో ఈరోజు ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో నిలబడి అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి విజువల్ మీరు చూస్తున్నారు. మీకు ముఖ్యంగా చెప్పేది అంటే వర్షం పడుతుంది ఇక్కడ, అయినా కూడా భక్తులు క్యూ లైన్లో ఉండి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది చూస్తున్నారు. నిత్యం కూడా 50 నుంచి 70,000 80,000 మంది వరకు కూడా అమ్మవారు దర్శించుకున్నట్టు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులు క్యూ లైన్లో ఉన్నటువంటి విజువల్స్ మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు. నిత్యం కూడా రద్దీ ఉంటుంది. వారాహిమాత నవరాత్రోత్సవంలో భక్తులు భారీగా తరలి వచ్చినారు. బారులు తీరినటువంటి విజువల్ చూసినట్టయితే కరీంనగర్, ఖమ్మము, నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురము, శ్రీశైలము, హైదరాబాద్ నందు పటాన్ చెరువు, ఆర్సీపురము మొదలగు ప్రాంతాల నుంచి బీరంగూడ, హయత్ నగరు, కోహెడ మొదలగు ప్రాంతాల నుంచి కూడా చాలామంది తిరిగి వచ్చారు. ఓల్డ్ సిటీ నుంచి కూడా తరలి రావడం విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. 18 విశేష ద్రవ్యాలచే ఉదయం అభిషేక కార్యక్రమం జరిగింది. వీలైన ఉన్నటువంటి విజువల్స్ మరొక చూస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంది. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. కరీంనగర్, ఖమ్మం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఒంగోలు, రాజమండ్రి, కైకలూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి రామకృష్ణపురము, నాగోలు, న్యూ నాగోలు మొదలగు ప్రాంతాల నుంచి దిల్సుఖ్ నగరు, చైతన్యపురి, హబ్సిగూడ, రామంతపూరు, బాగంబర్పేట్, ముషిరాబాద్, ముషరంబాగ్, అలాగే చూసినట్టయితే జూబ్లీ హిల్స్, కోకపేట మొదలగు ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి దర్శించుకున్నట్టు విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే నిత్యం కూడా భక్తుల రద్దీ వేలల్లో ఉంటుంది. 70 నుంచి 80,000 మధ్యలో అమ్మవారు దర్శించుకుంటున్నారు. ఈరోజు కూడా రద్దీ భారీగా ఉంది. భక్తులు వర్షంలో కూడా నిలబడి అమ్మవారు దర్శించుకున్నటువంటి ప్లాన్ చేస్తున్నారు. రద్దీ కొనసాగుతుంది. వర్షం పడుతుంది. కుర్తాలపీఠము ప్రధాన దేవాలయము రామకృష్ణపురంలో కొలువైనటువంటి ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారు దశమహావిద్యా దేవతలు అమ్మవారి వారాహిమాత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రద్దీ కొనసాగుతుంది. ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో ఉంది. భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వర్షం పడుతుంది ఒక పక్క, అయినా కూడా భక్తులు తరలిస్తున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. క్యూ లైన్లో యాడవుతూనే ఉన్నారు. పెద్దగా ఉంది క్యూ లైన్. అమ్మవారి దర్శనం కోసం వచ్చినటువంటి క్యూ లైన్ ఇక్కడే ఉంది. జరగాలి లైన్లోకి వెళ్ళానమ్మా.
ఇద్దరు అవసరం లేదమ్మా మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు కూడా ప్రస్తుతం అమ్మవారి దర్శనం కోసం వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు అమ్మవారి దర్శనం కోసం క్యూలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు అమ్మవారి దర్శనం కోసం స్వామి ఎక్కడి నుంచి స్వామి? మేము యాదగిరిగుట్ట నుంచి వచ్చాం స్వామి. మొదటిసారే స్వామి మాల వేసినట్లు వేసినాం స్వామి. సో ఎలా తెలిసింది మీకు? మేము యూట్యూబ్లో చూసి వచ్చాం స్వామి. యూట్యూబ్ ఎంతమంది వచ్చారు? మేము ముగ్గురం వచ్చాం స్వామి. ముగ్గురు. ఎన్నిసార్లు మాల ఏవండి? మేము ఫస్ట్ మాల కూడా ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి మేడం? ఎంతమంది వచ్చారు? మీరిద్దరు ఫ్యామిలీ మెంబర్స్. ఎలా తెలిసింది మీకు? యూట్యూబ్లో చూసారు వచ్చారు. అడ్రస్ ఈజీగా ఉందా? ఈజీగా ఉంది అడ్రస్. మరికొంతమంది అడిగి తెలుసుకుందాం. నార్సింగ్ నుంచి వచ్చినటువంటి భక్తుల వివరాలు మనం తెలుసుకున్నాం. ఎప్పుడెప్పుడు వచ్చారు ఇక్కడికి? ప్రతి ఏట వస్తూనే ఉంటాను నేను. నవరాత్రులు వస్తూనే ఉంటాం. వెళ్ళటం చాలా మాకు ఇష్టం. అది వరాయి మాత అంటే అమ్మవారు మాల వేశారా మీరు? లేదు పండిత్ గారు ఎప్పుడు ఇలాగనే ఉంటాను. అమ్మవారి గురించి 10 మందికి చెప్తాను. అమ్మవారి గురించి ప్రతిష్ట. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇటు కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ అమ్మవారి ప్రతి ఒక్కరికి అంతా మంచి జరిగింది. మళ్ళీ నవరాత్రులు రాబోయే రోజుల్లో కూడా వరణ దేవుడు కూడా ప్రకృతి ఆలయం ప్రాణమైంది. మొదలైంది అమ్మవారి పోవడానికి అమావాస్య వస్తూనే ఉంటుంది. నేను సమ్మక్క ఒకసారి శుభం. సరే ఒక స్టేడియం దిగేటప్పుడు జాగ్రత్తగా దిగండి. కింద చూసుకుని దిగండి అమ్మా. రండి అమ్మా. అటు వచ్చేయండమ్మా. ఆ లైన్లోకి వచ్చి ఈ లైన్లో వచ్చేమ్మా. పక్కకు వచ్చేమ్మా. తీసుకోండి. నమస్కారం. ఇదే టెంపుల్ నా టెంపులే ఇది. బోర్డు చెప్పండి మేడం. ఎక్కడి నుంచి? ఇద్దరు వచ్చారా మేడం మీరు? కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి అండి? శాంతినగర్. మొదటిసారి. ఎలా తెలిసింది మరి మీకు? యూట్యూబ్లో చూశారు. అడ్రస్ ఈజీ ఉందా? ఈజీనే ఉంది అడ్రస్. అడ్రస్ ఇబ్బంది ఉంది. అరే రామకృష్ణపురం. వీళ్ళు ఇబ్బంది పడ్డట్టు మీరు ఇబ్బంది పడకండి. రామకృష్ణపురము కుర్తాలపీఠం అమ్మవారి దేవాలయం అని చెప్తే చాలు. హైదరాబాద్లో ఉన్నటువంటి కుర్తాలపీఠం అమ్మవారి లొకేషన్ వస్తుంది. లొకేషన్ మేము పలుమారు చెప్పడం కూడా జరిగింది. ఎక్కడి నుంచి మేడం మీరు? మెహదీపట్నం. మొదటిసారా? ఎలా అనిపిస్తుంది మరి ఇంతమంది క్యూ ఉంటే? అంతేనా? మీరు మాట్లాడరా మేడం? మీరు మాట్లాడరా? సరే మేడం. మీరు మొదటిసారా? కుక్కడపల్లిలో కూడా సేమ్ పీఠం ఉంది మేడం. కుక్కడపల్లిలో మొన్న జూలై 2కి ఓపెన్ అయింది. వీళ్ళదే కుక్కడపల్లిలో. మరి కొంతమందిని అడుగుదాం. ఎక్కడి నుంచి మేడం? నల్గొండ. లోకలా దూరమా? లోకల్. మరి మీకు ఎలా తెలిసింది? చుట్టాలు ఉంటారు కదా నల్లగొండ, వాళ్ళకి హైదరాబాద్ చుట్టాల ద్వారా తెలిసింది. పోయి నీరే వద్దాం అనుకున్నాను, కుదరలేదు. తప్పకుండా. ఎంతమంది వచ్చారు? 6 members. మీరు 6 members. మీరంతా నల్గొండేనా? నల్గొండ నుంచి వచ్చారా? నల్గొండ నుంచి వచ్చారు.
ఎక్కడి నుంచి మేడం? మొదటిసారి ఎంతమందికి వచ్చారా? నాలుగోసారి. అక్కడి నుంచి వస్తారా? ఎంత దూరం ఉందండి ఇక్కడికి? 25 ఉందా 30 ఉందా? 2 గంటలు పడుతుందా మేడ్చల్ నుంచి? 2 గంటలు అయినా కూడా అమ్మవారి కోసం వస్తూనే ఉన్నారు. ముగ్గురా? మీ ఇద్దరు. ఇప్పుడు చెప్పండి సార్, ఎక్కడి నుంచి? కవాడపల్లి నుంచి వచ్చారు మొదటిసారి. మీకు ఎలా తెలిసింది మరి? మాకు ఆన్లైన్లో చూశారు. అడ్రస్ ఈజీగా ఈజీనే ఉంది. ఎక్కడి నుంచి మేడం మీరు? విశాఖపట్నం. మొదటిసారా? ఇంతమందికి వచ్చారా? అప్పుడు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చారా? హైదరాబాద్లో ఉంటున్నారు. చూడాలని వచ్చేసారు. చెప్పండి మేడం, ఎక్కడండి? ఎంతమంది వచ్చారు మీరు? 7 మెంబర్స్ వచ్చారు. మొదటిసారా? ఎలా తెలిసింది మరి? ఇన్స్టాలో చూశారు, వచ్చారు. ఇవాళ 7వ రోజు. జనాలు ఎలా ఉన్నారు మరి? సో అమ్మవారి మహిమ ఆ రకంగా పెరిగిపోతుంది. అంతే. మీరు మేడం, మీరంతా ఒకటేనా? రామంతపూర్. మొదటిసారా? సెకండ్ సార్. లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చారు? ఓకే. మళ్ళీ ఇప్పుడు నడుస్తుందని వచ్చారు. ఎంత మీరంతా ఒకటేనా? మీది రావిరాల. ఓకే. ఎలా అనిపిస్తుంది మరి లైన్? ఈ లైన్లోకి వచ్చిన. మీరు మేడం ఎక్కడండి? ఇక్కడ లోకల్. ఇవాళ కూడా మీరు అంత ఒకటేనా? ఎక్కడండి? మొదటిసారి వచ్చారా మేడం మరి? అందరూ వస్తుంటే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదా, సో బాగుంటుంది. ఓకే, సంతోషం. మీరు మేడం ఇక్కడే వస్తుంటారు అప్పుడప్పుడు? డైలీ వస్తుండ్రా? మరి కొంతమంది అంటే ఇప్పుడు వస్తుంటారు సార్. ఎక్కడ మీరు ఉండేది? అష్టాక్షి టెంపులా? ఎక్కడి నుంచి అండి మీరు? పెద్దంబరపేట. మొదటిసారా? సెకండ్ టైం. లాస్ట్ టైం వచ్చారా? ఈ వీకే వచ్చారు. మళ్ళీ కూడా దర్శనం కోసం వచ్చారు. నందిని హిల్స్. నందిని ఎక్కడ సార్ అది? ఈ మన బిఎన్ రెడ్డి దగ్గర. బిఎన్ రెడ్డి దగ్గర. మొదటిసారా వచ్చారు? ఇంతమందికి వచ్చాను అనుకున్నాయని, అందుకనే మళ్ళీ. ఓకే. సంవత్సరం అవుతుందా? ఓకే, సంవత్సరం. థ్యాంక్ యూ. మరి కొంతమందిని అడుగుదాం. మేడం ఎక్కడి నుంచి? ఎంతమంది వచ్చారు? 8 మంది. 8 మంది వచ్చారు శంషాబాద్. మరి ఎలా తెలిసింది మీకు? ఇన్స్టా చూశారు. ఖచ్చితంగా రావాలనుకున్నారా? రావాలనుకుని వచ్చినాం. నవరాత్రులు అమ్మవారిని ఓకే. పెట్టుకోవాలని మొక్కుకోవాలని. అవునవును. మొత్తం మీద భక్తుల రద్దీ బాగానే ఉంది. 8 మంది వచ్చారు మీరు. భక్తితోనే వచ్చినాం. అనుకున్న పనులు అవుతాయని తెలుసుకొని వచ్చినాం. ఓకే, రైట్. మీదేం పండుగలో జాగీరు? మొదటిసారి. మరి ఎలా తెలిసింది మీకు? ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నారు. అమ్మవారి నవరాత్రులని వెళ్ళండి మేడం, వెళ్ళండి. 15 నిమిషాలు దర్శనం చూపండి. దర్శనం ఇంకా 15 నిమిషాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు. ఎక్కడి నుంచి మేడం మీరు? ఎల్బీ నగర్. మొదటిసారి ఎంతమందికి వచ్చారు? లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? ఓకే అండి. పోనీ 15 నిమిషాలు అయిపోతుంది. పండి ఇంత దూరం నుంచి అమ్మవారి ప్రధాన దేవాలయం ఇది. ఎక్కడి నుంచి? రతనపల్లి. సతనపల్లి, గుంటూరు జిల్లా. మొదటిసారా? రెండవసారి. లాస్ట్ సారి ఎప్పుడు వచ్చారు? సేవ నవరాత్రులకైనా? మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఎంతమంది వచ్చారు? అంత ఫ్యామిలీనా? ఫ్యామిలీ 9 మంది వచ్చారు. ఒకటే. ఎన్నింటికి బయలుదేరారు? 6:30కు బయలుదేరారు. ఏమనిపిస్తుంది మరి? లాస్ట్ ఇయర్ వచ్చారు, మళ్ళీ వచ్చారు. మొక్కలు ఏమైనా ఉన్నాయా? అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. ఓకే. మైసూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయినటువంటి సత్యమణి గారి ప్రస్తుతం పుత్తాలపేట అమ్మవారిని దర్శించుకుని విజయం చూస్తున్నాం. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి గారు, చక్రవర్తి రెడ్డి గారు మరియు వారి బృందం కూడా వచ్చి అమ్మవారు దర్శించుకున్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు.
చాలా ఆనందంగా ఉందండి ఇక్కడికి వచ్చినందుకు. మంచి శుభదినం, చాలా సంతోషంగా ఉంది. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి? కాకినాడ నుంచి అండి. కాకినాడ నుంచి. ఎంతమంది వచ్చారు? మేము 6 వచ్చాము. 6 వచ్చారు. మీకు ఎలా తెలిసింది మేడం టెంపుల్ ఉందండి? ఇక్కడ మా హస్బెండ్ గారు షాప్ అనేది వస్తూ ఉంటారండి. ఓకే. తెలిసారని తెలిసి మ్మ్. వచ్చామండి చూడండి, దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నారు. ఎంత సమయం పట్టింది అక్కడి నుంచి వచ్చాను? ఎంత సమయం పట్టింది? మేము మొన్న వచ్చాము. మొన్న వచ్చారు, ఈ రోజు దర్శించుకుందాం. ఇక్కడ మా పిన్ని గారు వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చింది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఓకే. అది కూడా అక్కడ ఫిలిం నగర్ దగ్గర. ఓకే. నుంచి ఇక్కడ అమ్మవారికి వస్తారు అయితే. దర్శనం కోసం వచ్చారు. వారాహి మాత కాకినాడలో కూడా అమ్మవారి మాకు ఉందండి కొబ్బరి దగ్గర. ఓకే. సో ఇక్కడ అమ్మవారికి బాబుకి దండ ఇప్పిద్దామని చెప్పి వచ్చాము. వచ్చారు. ఎలాంటి నలతలు తగ్గుతాయని చెప్పారు. ఓకే. సో దానికోసం మా బాబుకి దండ ఇప్పించడానికి వచ్చాము. ఓకే.